మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమా ఘనత ప్రభావములు కలిగిన గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం. మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పిల్లారా బాగున్నారా? ప్రతిరోజు మరి దేవుని వాక్యమును ధ్యానిస్తూ మరి దైవ ప్రార్థనలో నిరంతరము కొనసాగుతున్న మీ జీవితాల్లో దేవుడు అత్యధికమైనటువంటి మేలులు ఉపకారములతో నింపి ఆశీర్వదించును కాక. అలాగే మన యొక్క బైబిల్ క్విజ్ విషయంకి వస్తే యెహోషువ గ్రంథం నుంచి నిర్వహించబడేటటువంటి బైబిల్ క్విజ్ కంప్లీట్ అయిందండి. 20 వీడియోస్ 20 డేస్ మనం అప్లోడ్ చేశాము. అయితే విన్నింగ్ వీడియో ప్రిపరేషన్ కోసము కరెక్షన్ జరుగుతూ ఉన్నది. త్వరలో మేము అనౌన్స్ చేస్తాము. విన్నింగ్ వీడియో డేట్ మరి అవన్నీ కూడా మీకు అనౌన్స్ చేయబడతాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానాలు ఫాలో అవుతుండండి. అలాగే గ్రూప్ లో యాడ్ అయ్యే వాళ్ళు కూడా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వండి. మనకి స్క్రోల్ మీద నెంబర్ ఉంటుంది. మరి ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేటటువంటి బైబిల్ క్విజ్ లో కూడా మీరు జాయిన్ అవటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ క్విజ్ మిస్ అయినా నెక్స్ట్ క్విజ్ కే మీరు మరి యాడ్ అవ్వచ్చు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే అత్యంత ముఖ్యంగా ఎవరైనా స్పాన్సర్ చేసేవారు ఉన్నట్లయితే స్పాన్సర్ చేసి దైవ దీవెనలు పొందుకోండి. దేవునికి ఇచ్చి వ్యర్థమైన వారు ఎవరు లేరండి. దేవునికి ఇవ్వడం ద్వారా మనము అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, మేలులు, మరి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా ఎంతో మేలుని అంటే దైవరాజ్య వ్యాప్తి కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు. కాబట్టి నీ ప్రతి అవసరమును ఆయన తీర్చే దేవుడై ఉన్నాడని ప్రభు నామములో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాము. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఇంగ్లీష్ లో ఇలా ఉంటుంది, నో డిజాస్టర్ విల్ కమ్ నెవర్ యువర్ టెంట్. నో డిజాస్టర్ అంటే ఏ తెగులు కూడా నీ టెంట్ నీ గుడారమును. నీ గుడారం అంటే మనము గుడారం అంటే మనము నివసించడానికి ఒక ఇంటిని లేదా ఏదైనా ఒక వసతిని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు దాన్ని టెంట్ అంటున్నాం. అయితే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన జీవితంలో మన యొక్క మరి ఇంటిని ఎలాగైతే ఏర్పాటు చేసుకొని ఆ గుడారంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఏ తెగులు నీకు రాదు అని దేవుడు ఎలాగైతే చెప్తున్నాడో, ఈ లోకం అనేటటువంటి ఈ ప్రపంచం అనేటటువంటి గుడారంలో నివసిస్తున్నటువంటి నీకు ఎటువంటి తెగులు రాదండి. ఎందుకంటే ఈ లోకంలో ప్రస్తుతం ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడమం ఎంత భయంకరంగా ఏలుబడి చేస్తుందంటే సోషల్ మీడియా కావచ్చు, ఇంటర్నెట్స్ కావచ్చు, ఆయా రకాల మరి అట్రాక్షన్స్ తోటి ప్రజలని ఎంతో అపవాది అల్లాడిస్తూ ఉన్నటువంటి ఈ దినాలలో ఈ లోకం అనే టెంట్ లో ఉన్నటువంటి నీ జీవితంలో ఎటువంటి అపాయము నీకు వాటిల్లదని దేవుడు ఈ రోజు మరి వాగ్దానం చేస్తున్నాడండి. ఎన్నో రకాలైనటువంటి తెగుళ్ళు, అనేక రకాలైన తెగుళ్ళు ఏమిటంటే అనేక రకాలైనటువంటి వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోతున్నారు. భయంకరమైనటువంటి పోమోగ్రఫీ, భయంకరమైనటువంటి మరి బ్యాడ్ రిలేషన్స్, బ్యాడ్ హ్యాబిట్స్, భయంకరమైనటువంటి పోకడ అనుభవిస్తున్నటువంటి ఈ దినాలలో ఎటువంటి తెగులు, ఎటువంటి డిజాస్టర్ నీ గుడారమును సమీపించదని ఈ లోకంలోను ఉండగా ఏ మాలిన్యము, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాకోబు పత్రికలో రాయబడినటువంటి మాట, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మాలిన్యము, ఏ తెగులు, ఏ కీడు నీకును నీ కుటుంబానికి మరి తగలదని దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నాం. ఎందుకంటే మరి అత్యంత ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనము ప్రత్యేకించబడిన వారం. ఎలాగైనా అపవాది ఏం చేస్తాడంటే ఏదో ఒక మురికి అంటించడానికే చూస్తూ ఉంటాడు. ఎలాగైనా మనకి ఆ మాలిన్యం అంటించి దేవునికి మనకి దూరం చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ నిన్ను ప్రతి విషయంలో ఆయన కాపాడతానని వాగ్దానం చేస్తున్నాడండి. నిన్ను ప్రత్యేకపరుచుకున్న జనాంగంగా నిత్యము నీ ఎడల శ్రద్ధ కలిగి ఉంటానని మరి వాగ్దానం చేస్తూ ఉండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఎందుకంటే చేప నీటిలోనే ఉంటుందండి, కానీ నీటిలో ఉన్న ఉప్పు నీటిలో ఉంటుంది, కానీ ఉప్పు దానికి అంటదు. అవును కదా? చేపను ఉప్పు నీటిలో ఉన్న ఉప్పు దానికి అంటదు. అదే విధంగా ఈ లోకంలో అనేటటువంటి ఈ యొక్క నివాసంలో మనం ఉన్నప్పుడు ఈ లోకం మాలిన్యం మనకు అంటకుండా దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడతానని వాగ్దానం చేస్తున్నది. ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, అయ్యా మీరిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నిజమయ్యా,
ఈ లోక మాలిన్యం మాకు అంటకుండా, ఏ తెగులు ఏ గుడారమున సమీపించక నీకు మేలు చేసేదని నాయన మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్య. ఎంతో మంది వ్యాధి బాధల్లో నాయన భయంకరమైన మానసికమైన ఒత్తిడిలో నలిగిపోతున్న బిడ్డల ప్రభా, ఆయా రకాలైనటువంటి ఆయా ట్రాన్స్పోర్ట్స్ లో ఇబ్బందులు ప్రభా, ఆయా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాన్ని దీవించండి. యవ్వన బిడ్డలకు మారు మనసు రక్షణ ప్రభా ప్రభా ప్రభా. అత్యంత ముఖ్యంగా ఏ తెగులు ఏ గుడారమునకు సమీపించక మీరు కాపాడుతున్నందుకు వందనాలు ప్రభా. ఈ భారతదేశాన్ని దీవించండి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణాన్ని మీరు నాయన మాన్పి ప్రతి అవసరతం తీరినట్లు సహాయము దయచేయమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని, రాబో గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెమ్మదిగా జరుగునట్లు తండ్రి, ప్రతి విధమైన మత కల్లోలాలు మతోన్మాదులు భయంకరమైనటువంటి అయా పాపపు శాప బ్రతుకుల నుంచి విడిపించి తండ్రి మీకే నాయన మహిమ తెచ్చుకొనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యు.